హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉండారు? బాగుండారా? నేనైతే మరొక కొత్త వీడియోతో వచ్చాను. ఏమరా అంటే ఇంటర్నెట్ వైరు ఈథర్నెట్ కేబుల్ జాయింట్ చేసే విధానము ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. జాయింట్ చేసేదానికి కావలసిన ఐటమ్స్ క్రింపిన్ టూలు, ఇంటర్నెట్ వైరు, స్టిప్పర్ యొక్క సహాయంతో జాయింట్ చేసే విధానము చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్నెట్ లైన్ కేబుల్ తీసుకొని ఈ లైన్ కేబుల్ నేను కట్ చేసేసి మళ్ళీ జాయింట్ చేసి చూపిస్తాను. చూడండి ఎలా జాయింట్ చేయడం అనేది. ఇంటర్నెట్ వైరు ఈ విధంగా నేను కట్ చేసుకొని ఇంటర్నెట్ వైర్ పైన వైట్గా ఉంది కదా, ఆ లేయర్ని నేను రిమూవ్ చేసుకుంటాను. ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత క్యాట్ 6లో 4 పేరు 8 కలర్స్ ఉంటాయి. ఈ 8 కలర్స్ని మనము నీట్గా స్ట్రైట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా నీట్గా స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా పెట్టుకున్న తర్వాత స్టిప్పరు సహాయంతో మనము ఒక కలర్ పైన ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని మనము రిమూవ్ చేసుకోవాలి. చాలా నిదానంగా చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. స్టిప్పర్ యూజ్ చేయాలి అవసరం లేదు. మీరు చేతితో కూడా మీ వల్ల అవుతే చేతితో కూడా రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే వేరే కట్టర్ ఏమైనా ఉన్నా మీరు వాటితో నిదానంగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకొని సైడ్లో పెట్టుకుందాము. ఇప్పుడు అదే విధంగా మరొక సైడు కూడా మనము కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుందాము. రెండు పక్కల మనము లేయర్లు రిమూవ్ చేసుకున్నాక మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము జాయింట్ చేసేది చూద్దాము. జాయింట్ చేయడానికి ఒక పక్క మనము ఏ కలర్ అయితే తీసుకుంటామో మరొక సైడ్ కూడా మనము అదే కలరు తీసుకొని మనము జాయింట్ని చేయాలి. చూడండి, ఈ విధంగా రెండు వైర్లని టైట్గా చేసుకొని మనమైతే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనము
దానికి టేప్ వేసుకోవాలి. కాపరు కనిపించకుండా నీట్గా టేప్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టేప్ వేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇదే విధంగా మనం అన్ని కూరలకి సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకొని టేప్ వేసుకుందాం. జాయింట్ చేయడానికి కలర్ కోడింగ్ చెప్తాను చూడండి. వైట్ ఆరెంజ్కి వైట్ ఆరెంజు, ఆరెంజ్కి ఆరెంజు, గ్రీన్కి గ్రీను, వైట్ గ్రీన్కి వైట్ గ్రీను, బ్లూకి బ్లూ, వైట్ బ్లూకి వైట్ బ్లూ, బ్రౌన్కి బ్రౌను, వైట్ బ్రౌన్కి వైట్ బ్రౌను, ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా మనము కలరు సేమ్ టు సేమ్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టేప్ అన్నిటికి వేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్నిటికి కలిపి మళ్ళీ ఒకసారి మనము టేప్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వైట్ లేయర్ని ఇంకా ఫుల్గా టేప్ వేసుకోవాలి. చూడండి, టేప్ అయినాక మనం చేసిన జాయింట్ అయితే అయిపోయింది. క్యాట్ 6 ఇంటర్నెట్ ల్యాండ్ కేబుల్ జాయింట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మనం చేసిన జాయింట్ కరెక్టా కాదా అనేది ఒకసారి టెస్ట్ చేద్దాము. చూడండి, నేనైతే రోటర్ తీసుకొని రోటర్లో ల్యాండ్ పోర్ట్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ పోర్ట్కి కనెక్ట్ చేస్తున్నాను. ఒక పక్క కనెక్ట్ చేశాను, అలాగనే మరొక పక్క కూడా కనెక్ట్ చేస్తాను. చూడండి, కనెక్ట్ చేసిన వెంటనే మనకైతే లైట్ వెలుగుతుంది.
చూడండి వెలిగింది. ఈ విధంగా మనకి లైటు వెలుగుతుందంటే మనం చేసిన జాయింట్ పర్ఫెక్ట్ అనేసండి. చూడండి, క్యాట్ 6 ఇంటర్నెట్ వైర్ అయినా, క్యాట్ 5 ఇంటర్నెట్ వైర్ అయినా మనం జాయింట్ అనేది ఇలాగనే చేయాలండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.